నేను అందరూ గౌరవించుకోండి, ఎవరికే ఇబ్బంది ఉండదు, లిమిట్ ప్లీజ్. అరే వెయిట్ అండి, అందరూ గౌరవించుకోండి అని చెప్తారు కదా. నెక్స్ట్ వస్తే మళ్ళీ అది మనకి ఖండిద్దాం. ఇదే పవన్ కళ్యాణ్ గారు ఎందుకు డిస్కషన్? ఇదే పవన్ కళ్యాణ్ గారు గారు అన్నారు, మీరు అనండి, అయిపోయింది. ఇదే పవన్ కళ్యాణ్ గారిని వెయిట్ అండి, ఇదే పవన్ కళ్యాణ్ గారిని మీ తెలుగుదేశం పార్టీ మహిళా అధికార ప్రతినిధి టీవీ డిబేట్ లో కూర్చొని మల్లెపూలు నలుపుతాడు అంది. ఏమన్నా చంద్రబాబు నాయుడు తప్పమ్మా అట్లా మల్లెపూలు నలుపుతాడు, అట్లాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకూడదు, క్షమాపణ చెప్పన్నారా? ఎందుకల్లా ఇదే మోడీ గారిని తెల్లవారు చూడలేదు అన్నాడు. మరి సిగ్గు లేకుండా చంద్రబాబు నాయుడు గురించి చెప్పుడు ఏమాడుతున్నారంటే జరిగింది, అది జరిగిందా? అది ఎప్పుడో జోగి రమేష్ గారు ఎప్పుడో జరిగింది. దాన్ని మీరు ఇప్పుడు డిబేట్ లో తీసుకొచ్చి మీరు డిస్కషన్ పెట్టట్లేదా? మమ్మల్ని అట్టన్నాడండి, మమ్మల్ని మీ చంద్రబాబు నాయుడు, అచ్చెన్నాయుడు, అయ్యన్న పాత్రులు, మీ లోకేష్ పీతను బూతులు కన్నా ఆయన చాలా తక్కువ మాట్లాడాడు. నాలుగు గెలిస్తే మీ తెలుగుదేశం జనతా బూతులు తప్ప వస్తాయి. విజయ్ మీకు సమయం ఇస్తాను కదా. ఒక మహిళను పట్టుకొని జనసేన అధికార ప్రతినిధి కిరణ్ రాయలు ఎవరు ప్రెస్ మీట్లు పెట్టి రోజా కొవ్వు రోజా కొవ్వును కలిపాము, జంతువులు కొవ్వు గడ్డి తింటావా? ఖండించాలి కదా, మనిషి మరి ఖండించాలి కదా. అదే తప్పుడా జనసేన దున్నపోతా అలా మాట్లాడమని చెప్పాలి కదా. చంద్రబాబు పెట్టుకున్నా మినిమం సెన్సిటీ మాట్లాడాలి. మీరు నీతి వాక్యాలు చెప్తే ఇంటానికి రాలేదా? అరే మీ రాజకీయ పార్టీలకు నీతిగా నిజాయితీగా ధైర్యంగా గెలిచే దమ్ములేదు. అడ్డదారులో వచ్చిన దొంగలు మీరు మాట్లాడతారు, అడ్డదారులో ఈవీఎంలో వచ్చి దొంగలు మళ్ళీ మాట్లాడతారు, దొంగలు మీరు అందరూ. అరే నిజాయితీగా దొంగలు ఆధారాలు లేకుండా మీరు మాట్లాడారు, ఆధారాలు లేకుండా ఎలక్షన్ కమిషన్ తో ఏం మీరు మాట్లాడతారు? మళ్ళీ అది బూతులన్నీ మాట్లాడతారు. ఒకరు బోసిడికి అంటే అది కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చి నీకు వస్తాయి చెబుతున్నా. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఎవరండి వాడు బోసిడికి యూజ్ చేస్తావు, వాడికే నేను మీరు కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చాను. ఏ సిగ్గులేదు నువ్వు చెప్పాలిగా? నువ్వు ఇక్కడికి వచ్చి నీతి వాక్యాలు చెప్తున్నావుగా, ఏం చెప్పొచ్చుగా? అడ్డగడ్డంగా బలిసి మాట్లాడే వాళ్ళకి పదవులు ఇచ్చి మీరు మాట్లాడతారు. ఈరోజు మీరు మళ్ళీ నా గురించి మాట్లాడుతున్నారా లేదా మామూలు విమర్శలు చేస్తున్నారా? ఎందుకు ఇచ్చారు చెప్పండి? బోసిడికి ఎందుకు ఇచ్చారా? తప్పు కదా. అలా మాట్లాడుతూ క్షమాపణ చెప్పని కోరాలి కదా. ఇష్టం వచ్చినట్టుగా కారు కోతలు మళ్ళీ మీరందరూ నీతిమంతులు. ఎవడో వైసీపీ వాళ్ళు ఎవరో తిడితే వాడు మాత్రం అసలు ఏదో ప్రపంచ ద్రోహి. మీరంతా ప్రపంచ ఉద్ధరించేటటువంటి మేధావులు మీరందరూ. అరే నేను అడిగిన సమాధానం చెప్ప ఎందుకు ఇచ్చారు వాళ్ళకి చైర్మన్ పదవి? ఎందుకు ఇచ్చారు? టాపిక్ చేంజ్ అవుతుంది. వెయిట్ టాపిక్ కాదండి, మాట్లాడినప్పుడు నేను అన్నా మెగా కృష్ణారెడ్డి గారు విమర్శలు చేశారు. పోలవరం కాంట్రాక్టర్ మెగా కృష్ణారెడ్డి గారు కదా, నేను ఎందుకు వెళ్ళాడు చంద్రబాబు నాయుడు గారు? మోడీ గారిని బండబూతులు తిట్టాడు. ఎందుకు సమాసం చేశారు? జగన్మోహన్ రెడ్డి గారిని ఇష్టం వచ్చినట్టుగా తిట్టిన వాళ్ళందరికీ డిబేట్ పెట్టారు కదా. ఇప్పుడు మీరు మంత్రి పదవులు ఇప్పుడు మీరు ఏంటి జోగి రమేష్ గారు దానికి వెళ్తే ఇప్పుడు రాజకీయాలు ఎన్ని తవ్వుకోవాలి అది అందుకనే తెగేదాకా లాగుంటుంది. అందుకనే స్టార్టింగ్ లో చెప్పింది తెగేదాకా లాగితే చాలా ఉంటాయి. ఇప్పటికైనా నోరు మూసుకొని దాని మీద డిబేట్ చేయకుండా వేరే అంశాల మీద మాట్లాడి తెలుగుదేశం వాళ్ళకి చెప్పండి. ఇప్పటికి వాళ్ళంటే ఆగ్రహించారంట డయాస్ షేర్ చేసుకోవడానికి. అరే మీ తెలుగుదేశం పార్టీ మీటింగ్ ఆయన వచ్చాడా? తెలంగాణ పేరంటానికి వచ్చారా? ఆయన పేరు ఇన్విటేషన్ చేశారు. ఇన్విటేషన్ చూసుకోండి, ఇన్విటేషన్ చూసుకోండి వాళ్ళు ఏమైనా వస్తారా?